ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆగమ్మా, అలా తలవంచుకుని లోపలికి వెళ్ళి నాకు తలవంపులు తేకు. చెప్పు. చెప్పను. చెప్పవలసిన అవసరం లేదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. అంటే తల్లినే నిలదీస్తున్నావా? తప్పు చేస్తే దేవుణ్ణైనా నిలదీయమని ఉగ్గుపాలలో పోసి నువ్వే నేర్పావమ్మా. నేనేం తప్పు చేయటం లేదే. సీత తప్పు చేయలేదని రాముడికి తెలుసు. అయినా 10 మంది కోసం అగ్ని ప్రవేశం చెయ్యమని అడిగాడు. నువ్వు తప్పు చెయ్యవని నాకు తెలుసు. కానీ నా మనశ్శాంతి కోసం అడుగుతున్నాను. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? చెప్పితే నాకు మనశ్శాంతి కరువైపోతుంది. చెప్పకపోతే నాకు జీవితం మీద అసహ్యం పుడుతుంది. బాబు, అమ్మా అన్నం పెట్టమని అడగవలసిన నోటితో అమ్మా నువ్వు అక్రమం చేస్తున్నావని అడగకూడదయ్యా. ఏదో ఒక రోజున నా జీవిత రహస్యం చెప్పక తప్పదు. అప్పుడు చెప్తాను. దయచేసి నన్నంతవరకు ఏమీ ప్రశ్నించకు. నమస్కారం భూపతిరావు గారు. రావయ్యా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏళ్ల తరబడి జైల్లో ఉండేసరికి చేతులు తీపరంగా ఉన్నాయి. ఎవరినన్నా ఏసేయమంటారా? ఇలా రావయ్య చెప్తాను. ఏమే అట్టా అదిరి పడుతున్నావేంటే? ఈయన కొడుకు, అదే నీ మొగుడు జైల్లోనే చస్తాడనుకుంటే ఎట్టా తిరిగొచ్చాడని ఆశ్చర్యపోతున్నావా? మాట్లాడమేమే గుణం చెడిందానా? నీ బతుకు ఇవాళ బజార్లో తేలిపోవాలి. అమ్మలాక్కలు మీరు కూడా రండి. ఇక్కడ ఒక మహాపతివ్రత డ్రామా జరుగుతుంది, చూత్రిగా రండి. 10 మందిలో ఎల్లరెందుకు? లోపల రండి. నేను రాను. నిజం బయటపడింది, నేను రాను. నీకు కొడుకున్నాడుగా, ఎక్కడాడు? నీ అబ్బా ఎవడాడు? నేను జైల్లో ఉండగా ఎట్టా పుట్టాడు? అన్ని చెప్తాను, నా మాట విని మీరు లోపలికి రండి. లోపలికి రానే. ఈ 10 మంది ముందు చెప్పాలి, ఈ 10 మంది వినాలి. చెప్పవే, ఎవడేవాడు? చెప్పకపోతే ముక్కలు ముక్కలు కింద నరికేస్తా. నా తల్లి జుట్టు పట్టుకిడ్చిన నీ చెయ్యిని ముక్కలు ముక్కలు చెయ్యందని నువ్వు వదిలిపెట్టావు. ఆగమా, ఏ కన్న బిడ్డ తన తల్లికి జరిగిన అవమానాన్ని భరించలేడు. పోయాక తల కొరిగి పెట్టడమే కాదమ్మా, బతికుండగా అవమానించిన వాడిని కాటికి పంపటం కూడా కొడుకు బాధ్యతే. ఆయన మీ నాన్నగారా? నీ అబ్బా మళ్ళీ అదే కోత. నేను నీకు మొగుడినే, కానీ నా కొడుకు కాదు. నా మీద కాదురా నువ్వు పౌరుషం చూపించాల్సింది, ఈ కుంతీదేవి మీద. 20 ఏళ్ల క్రితం నేను జైలుకు పోతే ఎట్టా పుట్టావు, ఎవరికి పుట్టావు నేను చెప్పను రా. అమ్మా, ఏమిటిది? ఇంత నింద భరిస్తూ నలుగురు ముందు తలవంచుకుని నిలబడతావా? నీ శీలాన్ని నా పుట్టుకనే ఆయన అనుమానిస్తుంటే నోరు మెదపదేమమ్మా. నలుగురిలో నవ్వుతూ బతుకుతున్న మనం నవ్వుల పాలు కాకూడదమ్మా. చెప్పమ్మా, చెప్పు. ఆయనకి సమాధానం చెప్పు. నేను ఆయన కన్న కొడుకు, నేను నిజం చెప్పు. చెప్పమ్మా, చెప్పు. చెప్పవే. ఆయన నా భర్తే, కానీ నీకు మాత్రం తండ్రి కాదు. పులిబిడ్డవని నేను పొగుడుతా ఉంటే నా పరువు తీసేసావు కదయ్యా. ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇలా దిగులుగా కూర్చోవడం ఏమిటి? కన్న తల్లే కాని పని చేసినప్పుడు ఈ లోకం నాకు బ్రతుకుంటే ఏం లాభం? ఈ వయసులో విసన మీద మాట్లాడకూడదు బావా. అదేదో మెమ్మకాడే తెలుసుకో. ఏమడగమంటావు? అది సమాధానం చెప్పలేని భేతాల ప్రశ్న గౌరీ. ఆయన అమ్మకు భర్త, కానీ నేను ఆయన కొడుకును కాను. దీనికి సమాధానం చెప్పాల్సి వస్తే నిజంగానే నా తల 1000 ముక్కలైపోతుంది. సమాధానం తెలుసుకోకపోతే 1,00,000 ముక్కలవుతుంది. అక్కడ సమాధానం రాదు గౌరీ. రాదని చెప్పి ఆ తల్లిని శంకించడం కూడా తప్పి. ఆవిడ కడుపులో బాధ ఇవ్వటం, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇట వీధుల్లో పడ్డం పౌరుషం ఉన్నాడే లక్షణం కాదు. చూడు బావా, అంతమందిలో ఏం జరిగిందమ్మా అంటే ఆవిడ చెప్పలేకపోవచ్చు. ఒంటరిగా వెళ్ళి ఏం జరిగిందమ్మా అంటే ఆవిడే చెప్తుంది. వెళ్ళు బావా. నువ్వు పెళ్ళా మీద ఊరికే నింద వేసి వస్తే మాకేం లాభం? నీ పెళ్ళాన్ని ఊరి నుంచి తరివేస్తే
నీకు 10,000 ఇస్తా. నిజంగా ఇస్తారా? నువ్వు దాన్ని పులివేర దాటించి తిరిగిరా, నీ డబ్బు ప్యాకెట్లో పెట్టుంటుంది. అయితే ఇప్పుడే పంపించొస్తాను. నీకన్నా బుద్ధుందా? లాయర్లకు ఉండేదే బుద్ధి. ఉంటే వాడికి 10,000 ఇస్తానని ఎందుకన్నావు? వాడి పెళ్ళాన్ని పొలి మీద దాటించేస్తే మనకే లాభమయ్యా. ఏమిటా, వీడక్కడికి వెళితే రాజుగాడితో గొడవ అవుతుంది. ఆవేశంలో ఒకరినొకరు కొట్టుకుంటారు. కన్నయ్య రాజును చంపి జైలుకు వెళ్ళినా, రాజు కన్నయ్యను చంపి జైలుకు వెళ్ళినా అంతిమ విజయం మనదే. పాపా మీరు పొరకదయ్యా, ముక్కయ్యా. సాయంకాలం మనం పెద్దపాటు చేసుకోవాల్సిందే. పదా ఎక్కడే నా కొడుకు? ఆ నీ ఇంట్లో తరిమేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఏమండి ఏమిటండి ఇది? నీ ఏప, దీనికి అంతటికీ కారణం నువ్వేనే. నీ మూలంగానే నేను పెద్ద మనిషి ముందు తలెత్తుకు తిరగలేకపోతున్నాను. వాడికి ఏదైనా అన్యాయం జరిగితే నేను ఊరుకోను. నేనే నా తలమాసిలోని. నా పరువు మర్యాద నీకు అక్కర్లేనప్పుడు నువ్వు నాకు అక్కర్లేదే. దీని సామాన్లు ఆడి సామాన్లు మొత్తం బయట పారేయండిరా. నువ్వు ఉండమ్మా. డోంట్ వరీ, మీ అమ్మగారికి ఏం పర్వాలేదు.